వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ను భారతదేశంలో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి విదేశాల్లోకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా ఆ విద్యనే భారతదేశానికి తీసుకొచ్చినాం అని చెప్పేసి యూనివర్సిటీ క్యాంపస్లు పెట్టేసి ఈ రకమైన డెవలప్మెంట్ చేస్తామంటారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ కావాలి అని మేము కోరుకుంటాం. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎవరి ద్వారా అందాలి? దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా నువ్వు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందించు. గ్లోబల్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి విదేశీ యూనివర్సిటీలను ఇక్కడికి తెచ్చి వాళ్ళ ద్వారా చదువు చెప్పిస్తే అది కమర్షియలైజేషన్ ఎడ్యుకేషన్ అవుతుంది, గ్లోబల్ ఎడ్యుకేషన్ అవ్వట్లేదు. కాబట్టి ఈ రెండిటికి అర్థం చెప్పకుండా, అర్థం తెలియకుండా ప్రజల్ని భ్రమల్లో పెట్టేసి మేధావులను మాట్లాడే వాళ్ళని నోరు మూయించేస్తే ప్రయోజనం ఉండదు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశానికి విదేశీ యూనివర్సిటీలు రావడం వల్ల విదేశీ సంస్కృతిని ఈ దేశంలోకి ఎక్స్చేంజ్ చేస్తున్నాం తప్ప మనం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం. మన దేశంలో ఉండే పేరుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయే, ఇప్పుడు తెలంగాణలో ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఏమైపోయింది పరిస్థితి? ఒక్కసారి మనం అట్లా వెళ్ళి చూసి వస్తే దివాలా తీస్తున్న పరిస్థితి, గ్రాంట్స్ లేక, బిల్డింగులు మెయింటెనెన్స్ లేక. మరి ఇట్లాంటి చరిత్ర కలిగిన యూనివర్సిటీలకు గ్రాంట్స్ ఇచ్చి ఈ యూనివర్సిటీల్లో ఇవాళ ప్రపంచానికి అవసరమైన మేధావులను తయారు చేసే విద్యను మీరు ఇక్కడ అందించండి, స్వాగతిద్దాం. కాబట్టి ఇది కాకుండా ఉస్మానియా యూనివర్సిటీని మూసేస్తూ మీరు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇవ్వడం కోసమని ఒక కార్పొరేట్ మన ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఇక్కడ తెచ్చిపెడితే ఎంతమంది చదువుగలుగుతారు? అందులో ఉస్మానియాలో ఒక్క పూట తిండి లేని వాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చదువుకోగలుగుతున్నాడు. అంటే పేదలకు విద్య అందుబాటులోకి వస్తుంది. నువ్వు పెట్టే యూనివర్సిటీ వల్ల ఎవరికి అందుబాటులోకి వస్తుంది? డబ్బున్న వాడికి అందుబాటులోకి వస్తుంది. అందుకని నీ గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరుతో మీరు విద్యను వ్యాపారం చేస్తున్నారు, విద్యను పేద వర్గాలకు దూరం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. అందుకని NEP 2020 అయినా కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకన్నామంటే, ఈ కమర్షియలైజేషన్ చేసిన తర్వాత డబ్బున్నోడే చదువుకోగలుగుతాడు, డబ్బు లేనోడు చదువుకోలేడు. దీంట్లో భాగంగా వచ్చిందే NEP 22లో మళ్ళీ చక్కెర ఊసిన గుళిక అంటాం చూడ, విషగుళిక అంటాం. విషగుళిక ఉందా NEP 22లో? ఏంటంటే నువ్వు 11వ తరగతి చదువుతావా, మానేస్తావా, పని చేసుకుంటావా, నీకు 11వ తరగతి సర్టిఫికెట్ ఇస్తా. నువ్వు 9వ తరగతిలో మానేస్తే 9వ తరగతి సర్టిఫికెట్ ఇస్తా. అంటే నువ్వు ఎంత తరగతి చదివితే అంత సర్టిఫికెట్ ఇస్తా. సర్టిఫికెట్ ఇస్తున్నావు, ఈ సర్టిఫికెట్ పట్టుకొని వాడు సమాజంలో ఏం చేయాలా? పనికిరాని సర్టిఫికెట్ అవుతుంది కదా. అందుకని అంటే డ్రాప్ అవుట్ను పెంచి పోషించే ధోరణి తప్ప అదేదో సర్టిఫికెట్ గుర్తింపిస్తున్నాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాదు, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని రీచ్ అవ్వడానికి ఆ కుటుంబంలో ఆ పిల్లవాడికి ఆర్థిక భారాలు ఉండి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇటు చదవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రైవేట్ జాబ్ ద్వారా వచ్చే ఆదాయానికంటే మించి అతనికి స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహించి నువ్వు చదువుకు దగ్గర చేస్తే నీ ఎడ్యుకేషన్కు సార్థకత ఉంది. అందుకని చెప్పదలుచుకుంది ఏంటంటే, NEP 2020 పేరుతో నువ్వు సిలబస్లో మార్పులు తీసుకొచ్చావు, పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు. సిలబస్ అంటే చాలా ప్రమాదకరమైన మార్పులు అవి, ఇంకా దాని మీద పెద్ద డిబేట్ చర్చించాలి. కానీ పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చాం, సర్టిఫికేట్స్ లో ప్యాటర్న్ లో మార్పు తీసుకొచ్చాం. నువ్వు ఒక ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన వాడు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది, 2 ఏళ్ళు ఇంజనీరింగ్ చేరిస్తే ఒక సర్టిఫికెట్, 3 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోతే ఇంకో సర్టిఫికెట్ ఇస్తానని చెప్పి, అంటే 3 ఏళ్ళు అయినాక డ్రాప్ అయినా మంచిదే అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నట్టుగా ఉంది తప్ప అది కోర్సు పూర్తి చేసే రెస్పాన్సిబిలిటీని పిల్లవాడి మీద పెట్టట్లేదు. అంటే ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకునే క్రమం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించిన లీకేజీ రద్దు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి ఆ వసతులు కానీ మిగతా అంశాల రూపంలో చూసుకున్నప్పుడు స్టాండర్డ్స్ కానీ ఆ సిలబస్ కానీ సేమ్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతోటి లక్షలు 1వ తరగతికే లక్షల రూపాయల ఫీజు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. అలాంటి విద్యార్థులకు ఇలాంటి విద్యార్థులకు సేమ్ ఎగ్జామ్ పెట్టడం, దట్టు మళ్ళీ సెంట్రల్ సిలబస్కు రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్తో ఆ ప్యాటర్న్తో ఎగ్జామ్ పెట్టడం సరైందేనా భారతదేశంలో? కాదు. నేను ముందే చెప్పాను, ఈ దేశంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వం విద్య రంగం ద్వారా అసమానతలను పెంచుతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫ్రేమ్లో ఉండాలి. చాలా సందర్భాల్లో UTFగా మేము డిమాండ్ చేస్తున్నాం, కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురండి. అంటే కామన్ స్కూల్ సిస్టమ్ తెస్తే ఏమవుతుందంటే, కోటీశ్వరుడి కొరకైనా, అందాక మన గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది కేసీఆర్ గారు, కలెక్టర్ కొడుకైనా, కండక్టర్ కొడుకైనా, అటెండర్ కొడుకైనా ఒకే బడిలో చదవాలని. దానివల్ల ఏమవుతుంది? ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ వాళ్ళ ప్రభుత్వాలు పెంచి పోషించిన ఈ వ్యాపార ధోరణి వల్ల ఏమైందంటే, మీరు చెప్పినట్టుగా
ఒక తరగతి చదవడానికి రకరకాల స్టేజెస్ ఉన్నాయి. ఏ డబ్బు లేనివాడు గవర్నమెంట్ స్కూల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదువుతున్నాడు. అదే 1వ తరగతి, మీరన్న 1వ తరగతిని 10,000 రూపాయలు నెలకు ఫీజు కట్టి చదివే స్కూళ్ళు ఉన్నాయి. ఏది మోడల్ స్కూలు, గ్లోబల్ స్కూలు, ఆ స్కూల్ ఈ స్కూల్ అని. 1,00,000 రూపాయలు ఫీజులు కట్టి చదివే స్కూల్ 1వ తరగతికి ఇంటర్నేషనల్ స్కూల్ అని. అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకున్నప్పుడు ఎక్కడ తేడా ఉంది అంటే, ఈ తేడా ఎక్కడ అంటే మానసికంగా పేరెంట్స్ యొక్క మైండ్ సెట్లో తేడాను కల్పిస్తుంది. అంటే డబ్బున్నోడు గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు, వాడి స్టేటస్కు తగిన స్కూలు ఇంటర్నేషనల్ స్కూలు, వీడి స్టేటస్ తగిన స్కూలు మిడిల్ స్కూలు, ఏ స్టేటస్ లేనివాడు, ఫైనాన్షియల్ స్టేటస్ లేనివాడికి పేద స్కూలు అనే ధోరణిని ప్రభుత్వం పెంచిన తర్వాత సమాజంలో ఏమొస్తాయి? విద్య ఆర్థిక అసమానతలను పెంచుతుంది, సమానతని తీసుకురావట్లేదు. కాబట్టి నేనేమంటానంటే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే గవర్నమెంట్ స్కూల్లో ఆ స్టాండర్డ్స్ను పెంచి గవర్నమెంట్ ద్వారా విద్యను అందించాలి. ఇలా మనం అనేక అంశాల మీద ప్రపంచ దేశాలను ఆదర్శంగా తీసుకుంటున్నాం. అమెరికా అంటాం, లేకపోతే మాటకు జపాన్ అంటాం, లేదా ఫిన్లాండ్ అంటాం. ఇట్లాంటి దేశాల్లో మనం వెళ్ళి చూస్తే 90% గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లలు చదువుతారు. 10% కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోరు. కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క స్టాండర్డ్స్ అట్లా ఉన్నాయి. అట్లా స్టాండర్డ్స్ పెంపొందిస్తే అన్ని వర్గాల వాళ్ళు అక్కడికి రాగలుగుతారు. అంతెందుకు, నేను ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పదలుచు. హయ్యర్ ఎడ్యుకేషన్ కాడికి వస్తే ఒక మెడిసిన్ సీట్ కావాలనుకోండి, ఏ కాలేజ్ని అడుగుతున్నాం? ఉస్మానియా కాలేజ్, మెడికల్ కాలేజ్ కావాలంట. ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఉస్మానియాలోనో జేఎన్టీలో సీట్ కావాలంటున్నాం. కానీ స్కూళ్ళ కాడికి వచ్చేసరికి కార్పొరేట్ స్కూల్లో, చైతన్య స్కూల్లో, నారాయణ స్కూల్లో ఎంచుకుంటున్నారు. కారణం ఏంటంటే నీకు అక్కడ స్టాండర్డ్ ఉందని నమ్మకం ఉన్నప్పుడు అది గవర్నమెంట్ అయినా వస్తున్నాడు. ఇక్కడ స్టాండర్డ్ లేదని తెలిసింది కాబట్టి రావడానికి సంశయిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, విద్య ద్వారా సమానత్వాన్ని సాధించండి. రాజ్యాంగం చెప్పింది అదే, ఈక్వాలిటీ. కానీ ఈక్వాలిటీ కాదు, ఈక్వాలిటీని రాకుండా చూస్తూ ఉన్న పరిస్థితే కనబడుతుంది. అది ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగానే ఉంది. అందుకనే ఈక్వాలిటీ రావాలంటే ఈ దేశంలో సెకండరీ ఎడ్యుకేషన్ వరకు కార్పొరేట్ స్కూళ్ళ కల్చర్ని తగ్గించి గవర్నమెంట్ స్కూళ్ళ స్టాండర్డ్స్ని పెంచాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగితే చిత్తశుద్ధి మీరు అనుకున్నట్టుగా దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. అది చేయట్లేదు. ఫైనల్గా మళ్ళీ మన స్టార్టింగ్ ఏదైతే పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నాం, ఈ పేపర్ లీకేజ్లను అరికట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వాలు ఎట్లా బాధ్యత వహించాలి? ఒకటి, పరీక్ష నిర్వహిస్తున్న సంస్థలో ఉండే బలహీనతలు, అంటే వ్యక్తుల బలహీనతలు కావచ్చు, సంస్థ మొత్తం యాజమాన్యం మేనేజ్మెంట్గా ఉండే అధికారుల బలహీనతలు ప్రధానంగా కారణంగా ఉంటాయి. అక్కడ వాళ్ళను నియంత్రించాలి. రాజకీయ నాయకుల జోక్యం పేపర్ లీకేజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఆ ఒత్తిళ్లు తగ్గించాలి. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే లీకేజ్ జరిగిన వెంటనే ఇవాళ సిబిఐకి విచారణకు ఇచ్చారు, విచారణతో సరిపోదు. ఈ విచారణలో దోషులుగా ఎవరు తేలుతారో వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో లీకేజ్ జరగకుండా ఉంటుంది. కేవలం ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేయడానికి, మైండ్ సెట్ను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సిబిఐ విచారణకు ఇవ్వడం, సిబిఐ ఎవరిని దోషులుగా తేల్చకపోవడం, 6 నెలల తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడకపోవడం. కాబట్టి ఆ నేరస్తుడు పట్టుబడ్డా ఐడెంటిఫై అయినా ఆయనకు శిక్ష పడదు, ఎవరి పాలన వాళ్ళు పోతుంటారు. అందుకని ఒకసారి జరిగినప్పుడే కఠినమైన శిక్షలు చట్ట ప్రకారం జరిగితే రెండోసారి మూడోసారి రాదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో చాలా బలహీనతలు ఉన్నాయి. ఎన్టీఏ నిర్వహణలో చాలా అంశం, ఇదొక్కటే పరీక్షగా చాలా పరీక్షలు లీకేజ్ అవుతుంది. అంటే ఆ ఏజెన్సీ నిర్వహణలో ఉన్న లోపాలు ఏంటి అనేది గుర్తించి సరిచేయడానికి ప్రయత్నించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా పేపర్లు లీక్ అవుతున్న సందర్భంలో అసలు దానికి టెస్టులు పెట్టే అర్హత ఉన్నట్టా లేనట్టా, ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి? స్టాండర్డ్స్ విషయంలో చూసుకున్నప్పుడు పరీక్ష పెట్టడానికి ఏదో ఒక ఏజెన్సీ కావాలి కాబట్టి అక్కడ ఉంది. వాళ్ళు స్టాండర్డ్స్ ను పెట్టగలుగుతారు, చేయగలుగుతారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ టెక్నాలజికల్ వచ్చిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంత సాఫీగా పరీక్ష విధానం పెట్టగలిగే నాలెడ్జ్ని తీసుకొచ్చింది కూడా దేశంలో ఎన్టీఏనే. ఆ దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఎన్టీఏ సామర్థ్యం మీద కాదు, ఎన్టీఏలో ఉండే అధికారుల యొక్క బలహీనతల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అందుకని ఆ బలహీనతలే ఇవాళ లీకేజ్ కారణం అవుతున్నాయి. వాళ్ళు డబ్బులకు ఆశపడుతున్నారా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారా, కారణాలు ఏదైనా కావచ్చు. కానీ అక్కడ వ్యవస్థలో ఉండే వ్యక్తుల యొక్క బలహీనత లీకేజ్ కారణమై ఇంతమంది లక్షల పిల్లల
భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కాబట్టి టెస్టింగ్ ఏజెన్సీ యొక్క స్టాండర్డ్ ఉండాల్సిందే. టెస్టింగ్ ఏజెన్సీ అనేది దాని కెపాసిటీని దాన్ని నిర్వహించనిస్తే చేయగలుగుతుంది. ఆ సామర్థ్యం కూడా దానికి ఉంది. లేదంటే ఏజెన్సీని తప్పు పట్టడానికి లేదు. ఏజెన్సీలో ఉండే వ్యక్తుల ప్రమేయాలు, దాని మీద బయట రాజకీయ జోక్యాలే ఈ లీకేజీల కారణం. ఇవి నివారించగలగాలంటే అది కేంద్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. అది మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు.